దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా బ్రదర్? ఏమ్మా సిస్టర్స్, హ్యాపీగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. మంచిది. దివారాత్రము ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నిజముగా ఈ 3 దినములు దేవుని సన్నిధిలో నిజంగా మనం ప్రభు వాక్యమును ధ్యానించుట మనకు ధన్యకరం. ఎప్పుడు కూడా మనము వాడబారుట అనేది మనం చూడం. ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా పచ్చని చెట్ల వలె ఏమ్మా పచ్చదనాన్ని దేవుడు మనకిస్తాడు. ఎక్కువగా మనిషి దేన్ని ఆకర్షిస్తాడంటే పచ్చదనాన్నే ఆకర్షిస్తాడు. వాడబారిన జీవితమును ఆకర్షించడు. వాడిపోయిన చెట్టును అసలు చూడడు. పచ్చగా ఉన్న చెట్టునే చూస్తాడు. కానీ దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నదంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా పచ్చగానే ఉండాలి. వాడిపోవట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మరి ఆయన ఆ ఉద్దేశం కలిగి ఉంటే మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లారా. ఇందాక అయ్యగారు చెప్పారు ఈ 3 దినములు. అర్థమైందా? వాక్యం విన్నారు. మరి ఎవరితో దేవుడు మాట్లాడినాడో ఆ మాటల వలన ఎవరైతే మార్పు చెందారో, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఒకసారి చేతులు పైకెత్తన్నప్పుడు కొంతమంది ఇక్కడ దాకానే పెట్టుకున్నారు. కొంచెం ఇట్లా రావట్లేదు పైకి. అంటే ఆ తప్పు ఎవరిది? పొరపాటు ఎవరిది? ఏమ్మా మనదా మీది? నన్ను కలుపుకాకండి, అయ్యగారిని కలుపుకాకండి. మీరే మాదే అని చెప్పండి. జీవితాంతం మాదే అంటే మాసిపోతారు మీరు, ఇంకా వాడిపోతారు. ఇంకా దేవుని ప్రణాళిక అది కాదు, దేవుని ఉద్దేశ్యం అది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక పాట పాడి నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, శిల్పకారుడా నా యేసయ్యా, మలుచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా, ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను
ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయేనే నా స్వరమండలము. అమర జీవా స్వరకల్పనలో, అమర జీవా స్వరకల్పనలో నానువనువునా పలికించితివా, నానువనువునా పలికించితివా. ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది, నీ రూపము నాలో రూపించుటకా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకి చాచి ఆకాశం వైపు మనం కళ్ళెత్తి ప్రభువును మనం స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిని మనకిచ్చిన విధానం బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. గమనించాలి, ఈ ఉరవకొండకు రావడము నేను ఇది 4-5వసారి అనుకుంటా. సిఐఎస్ఐ చర్చిలో ప్రేమిలమ్మ గారు చాలాసార్లు నన్ను ఒక 2017, 18, 19, 20 మొన్న కూడా వచ్చిపోయాను. ఈ మధ్య 2 నెలల క్రితం కూడా వాళ్ళ చర్చిలో ఆన్లైన్ ప్రేయర్లో వాకింగ్ చేసి చెప్పి వెళ్ళిపోయానండి. గమనించాలి, ఇది మరొకసారి మీ గ్రామంలో అనగా మీ సంఘంలోనికి రావడము ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని ఉద్దేశం. చూడారా, నేను ప్రతి ఒక్కటి నేను గమనిస్తూ ఉంటాను. గమనించాలి, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నా పాటికి నేను ఉంటాను, కానీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటానంటే నేనేమో నార్దులు కాదు, పొరపాటును కూడా అనుకోవద్దు. ఇప్పుడు ఆత్మీయులు ఆత్మీయతనే గమనిస్తారంట. అర్థమైందా? శరీరసారమైన విషయాలనే గమనిస్తూ ఉంటారా? నేను ఆత్మీయ సేవకుడు కాబట్టి ఆత్మీయతని నేను గమనిస్తూ ఉంటాను. పిల్లారా, గమనించాలి, పాస్టమ్మ గారు మనస్సు ఎలాంటిదంటే చిన్నపిల్లల స్వభావం కలిగిన వారు. చప్పట్లు కూడా దేవుని కనపరిచింది. గమనించాలి, పాస్టర్ గారు వారికి అనగా పాస్టమ్మ గారికి దైవజనురాలకి ఏ పని చెప్పకపోయినప్పుడు కూడా వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉంటారు. ఆ మాట్లాడుతున్న మాటల్లో కూడా ఆ పరిశుద్ధత, ఆ ఆత్మీయత, చిరునవ్వుతో పలకరించడము నిజంగా ఇది ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది సేవకులను నేను చూసి ఉంటాను. పిడారా, గమనించాను, నిజంగా దేవుడు మీకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇది మీ యొక్క అదృష్టమని భావించాలి మీరు. అర్థమైందా? గమనించాలి. పిడారా, మరి ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో మనము విధేయత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. అర్థమైందా? ప్రతి విషయంలో మనం చెప్పినట్లుగా దేవునికి భయపడిన వారు దేవుని సేవకుల మాట వినాలి అన్నట్లుగా మనం అందరం కూడా వారి మాట విని మనము నిజంగా వారిని ఫాలో అవ్వాలి. వారే మనకు ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్స్పైర్, అంతేనా? నాకు చదువు రాదండి, ఇన్స్పిరేషన్. అమ్మాయి బాగా చెప్పింది. నేను చదువుకోలేదు, బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదు. నేను 7th క్లాస్ పాస్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడు 7th క్లాసు పబ్లిక్ పరీక్ష, అటెండెన్స్ ఫెయిలు, ఎగ్జామ్లో పాసు చూసి రాసిన. సరిగా చదువుకునే వాళ్ళం కాదు అప్పుడు. 7th పాస్ అయ్యి 8th క్లాస్ కూర్చున్నాను, అంతే. ఇక నా చదువు సంకనాకిపోయింది. ఎట్టగానే వచ్చేసిన మాట, క్షమించండి. దేవుడికి స్తోత్రం.
అంతటితో చదువు ముగించబడ్డది. మరి ఎక్కడన్నా నేను బైబిల్ ట్రైనింగ్ చేశానంటే అది కూడా లేదు. 1997లో కే.ఏ. పాల్ గారు విశాఖపట్నం రావి వలసలో ఏమండి గమ్ మినిస్ట్రీ పెట్టారు. ఆ గమ్ మినిస్ట్రీలో ఒక పాస్టర్ గారు పరిచయం ద్వారా అక్కడికి వెళ్ళి ఒక 3 నెలలు ట్రైనింగ్ చేశాను. మామూలుగా అయితే అది 1 year 2 year 1 year CTH నాది, 1 సంవత్సరం చేయాలి. ఇక మా ఊర్లో మా ఇంట్లో ఎవరు కూడా ప్రభుని నమ్మలేదు కాబట్టి నేను ప్రభుని నమ్మి బయటకు వచ్చాను. కాబట్టి ఆర్థికంగా నాకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. కానీ నా ఆశ సేవకుడు కావాలి, నా ఆశ సువార్త చేయాలి, నా ఆశ క్రీస్తు ప్రేమను తెలియపరచాలి. క్రీస్తు ప్రేమ నాతోనే అంతం కాకూడదు, గమనించాలి. ఆయన చేసిన మరణ త్యాగము నాతోనే అంతం కాకూడదు, అనేక మందికి తెలియపరచాలి, సాక్ష్యం అని చెప్పేసి సైకిల్ తీసుకొని సైకిల్ ఒక ముందు బోర్డు పెట్టుకొని గమనించాలి. దాని మీద సువార్త యాత్ర, కరపత్రాలు, బ్యాగు, బట్టలు, దాదాపు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోయాను. సైకిల్లోనే మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాను, ఆంధ్ర బార్డర్ వెళ్ళిపోయాను. చుట్టూ తిరిగి వెళ్ళాలి మధ్యప్రదేశ్కి. నేను మధ్యలో ఒక పెద్ద వాగుంటే ఆ చిన్న చిన్న పడవలు ఆ పక్కకు దాటిపోతూ ఉండయి ఆ మధ్యప్రదేశ్ బార్డర్కి. నేనేం చేశానంటే ఆ పక్క కూడా ఊర్లు ఉన్నాయి కదా అనుకొని ఆ సైకిల్లో ఆ చిన్న ధోనిలో అందరూ వెళ్తాము, నేను కూడా అటు పెట్టుకొని నేను కూడా ఆ పక్క దిగాను. ఆ పక్క దిగితే ఒక్కరికి తెలుగు రావట్లేదు, అంతా హిందీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు గమనించాలి, నా అనుభవం, నా సాక్షి అనుభవం, అంతా హిందీ మాట్లాడుతున్నప్పుడు ఆ అంగడి దగ్గరికి వెళ్ళాను. గమనించారు, ఏదో కొనుక్కొని తిన్నాను. ఒక అతను అన్నాడు, తెలుగు, గుంటూరు అతను, అక్కడ సేవకుడిగా పనిచేస్తున్నాడు, చాలా దూరం. ఒక అతను చెప్పాడు, బ్రదర్ ఈ ప్రాంతంలో దయచేసి మీరు కరపత్రం ఈగాకండి, కరపత్రము ఈగాకండి. ఎప్పుడది? 1997లో నేను ట్రైనింగ్లో ఉన్నాను. 3 నెలలకే ముగించేశాను. నేను ఎందుకు ముగించేశానంటే పిల్లారా, ఆర్థికంగా నాకు సహాయం చేశారు ఎవరు కూడా లేరు. సోప్స్ కొనడానికి లేదు, బట్టలు కొనడానికి లేదు, ఏది కొనడానికి కూడా డబ్బులు లేవు. గమనించాలి పిల్లరా, ఒక విషయం గమనించాలి. ఆ కమ్యూనిస్టీలో గమనించాలి, స్టూడెంట్స్ అంతా రౌడీల్లాగా ఉన్నారు. అప్పట్లో ఆత్మీయులను బాప్తిసం తీసుకున్న వారిని బైబిల్ కాలేజీకి ఆహ్వానించలేదు. ఎవడంటే వాడు రావచ్చు బైబిల్ కాలేజీకి. రౌడీలు కూడా వచ్చారు, నరహత్య చేసిన వాళ్ళు కూడా వచ్చారు. గమనించాలి, ఆ రూమ్లో 1, 2, 3 బెడ్లు ఉంటాయి. గమనించి అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. గమనించారు, అందరూ సోపుతో స్నానం చేస్తూ ఉంటే నేను చేసిన పని ఏమిటి తెలుసా? అందరూ స్నానం చేసిన సబ్బులు, చిన్న చిన్న బిళ్ళలు మిగిలిపోతాయి కదా, అవన్నీ తీసుకొని ఉండ చేసుకొని దాంతోనే స్నానం చేసిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు గమనించాలి, అది తలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నా లోకంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇలా అయినా కానీ నేను దేవుని పని చేయాలి. అందరూ పేరు పెట్టి పిలిస్తే నేను మాత్రం బైబిల్ కాలేజీలో బ్రదర్ అని పిలిచేవాడిని, అందరినీ బ్రదర్ అని పిలిచేవాడిని, సిస్టర్ అని పిలిచేవాడిని. మిగతా వాళ్ళు పేరు పెట్టి ఒరే తరే అని పిలుచుకుంటేవాళ్ళు, కానీ నేను మాత్రము బ్రదర్ అని పిలిచేవాడిని. ఎందుకంటే నన్ను నడిపించిన ఆత్మీయ తండ్రి చాలా పరిశుద్ధుడు, బలము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మీ సేవకుల్లాగా ఆయన నేను ఫాలో అయ్యాను కాబట్టి, ఆయన ద్వారా నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను కాబట్టి దేవుడు నాకు ఆయన అలవాట్లే వచ్చేసినాయి. బైబిల్ అంటాడు కదా, దుష్టుడు పక్కన చేరితే దుష్టుడు ఫలం పొందుతారు, నీతిమంతులు పక్కన చేరితే నీతిమంతు ఫలాలు పొందుతారు. ఆ తర్వాత బైబిల్ కాలేజీలో నేను ఉండలేకపోయాను. అన్నిటికీ ఆర్థికంగా బలహీనుడే. సబ్బులు లేవు, బ్రష్లు లేదు, పేస్ట్ లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా తక్కువే. ఇంక లాస్ట్కి వదిలేశారు, వద్దు నాకు అని చెప్పేసి బయటకు వచ్చేసాను. చెప్పకుండా వచ్చేసాను బయటికి. 1997, 8 అనుకుంటా, తెనాలిలో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ గ్రౌండ్లో కే.ఏ. పాల్ బహిరంగ మీటింగ్. గమనించాలి, ఈ బహిరంగ మీటింగుల్లో నేను వాలంటీర్గా పనిచేస్తూ కరపత్రాలు పంచడం, ఊరికెళ్ళి జీబుల్లో ట్యాక్స్ పంచడము, అనేక మందికి ఆహ్వానించడం, తిరుగుతూ ఉంటే స్టూడెంట్స్ అంతా కలిసి. ఆ తర్వాత అక్కడి నుంచి మరి తిరిగి నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి. నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి చిన్న సైకిళ్ళు, దేవుడి దేవుడు కొత్త సైకిల్, అర్కిలీ సైకిల్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సైకిల్ తీసుకొని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, లాస్ట్కు మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాను. అట్లా చాలా కష్టాలు పడి చాలా సేవ చేశాను పిల్లలు. గమనించారు, కానీ ప్రభు నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నన్ను పట్టుకున్న దేవుడు బలమైన దేవుడు. పిల్లారా, ఒకటి గుర్తుపెట్టుకొని, మనము దేవుని పట్టుకుంటే ఇష్టపెడతామేమో, కానీ ఆయన మనల్ని పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వేమంటావంటే, ప్రభా
నేను నిన్ను పట్టుకోవడం కాదు నాయనా, నీవే నన్ను పట్టుకో. నువ్వు పట్టుకుంటే ఇసిపెట్టేస్తావు, ఎప్పుడు ఇసిపెడతావు నీకే తెలీదు. కాబట్టి ఈనాడు మనం దేవుని సన్నిధానంలో ఏ విధమైన ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను నిన్ను పట్టుకోవడం కాదు నాయనా, నీవే నన్ను పట్టుకో అని అన్నప్పుడు ప్రియులారా, ఆయన పట్టుకుంటే నిన్ను విడిచిపెట్టడు. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, దేవుడు నిన్ను పట్టుకోమన్నాడా లేక దేవుడినే నువ్వు పట్టుకోమన్నావా? ఇంకా అర్థం కావట్లేదు మనకు. కన్నడలో బైబిల్ గురించి ఒక మాట అంటాడు ఒక భక్తుడు. కన్నడ బైబిల్ వాక్యం గురించి, బైబిల్ గురించి ఇది రహస్యగాళ్ళు అంట. ఏంది రహస్యగాళ్ళు అంటే పాస్ గారు కన్నడ రహస్యగాళ్ళు అంటే ఇందులో రహస్యాలు ఉన్నాయి, ఇందులో మర్మాలు ఉన్నాయి. ఈ మర్మాలు, ఈ రహస్యాలు ఎవరికి అర్థం కానే కావు. ఇవి కేవలము ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి. బైబిల్ అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడికి ఆయన మర్మములు బయలుపరచబడును. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధానములు ఆయన పనిలో వాడబడిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు బీదర్ డిస్టిక్, గుల్బర్గా డిస్టిక్ చాలామంది భయంకరమైన అంబాభవాని పూజ చేసే వాళ్ళు కూడా ప్రభువుని మార్చేశాడు. ఉపవాసం నుండి ప్రార్థించాను 3 రోజులు 5 రోజులు కంటిన్యూగా నేను ప్రార్థించాను. చూడారా, వివాహం కానప్పుడు చర్చిలో, మెథడ్ చర్చిలో మోకరించి నేను ప్రార్థిస్తూ ఉంటే 3 నామకార్థ క్రైస్తవులు, మారుతి, ఇంకొక మారుతి, భీమన్న అని 3 యవనస్తులు వచ్చారు. వాళ్ళు క్రిస్టియనే, పెద్ద మారుతి, చిన్న మారుతి, భీమన్న. 5 రోజులు ఉపవాస ప్రార్థన. బయట వర్షం పడుతుంది. రేపటి దినం 5వ దినం ఉపవాసం ముగించి పడుతుంది. నేను ఒక్కడనే చర్చిలో ఉన్నాను. వాళ్ళు 3 వచ్చి, బ్రదర్ మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని అడిగారు నన్ను. అంటే మెథడిస్ట్ చర్చి అంటే నేను విమర్శించట్లేదు పిల్లారా, కొన్ని చర్చిస్లో, కొన్ని సంస్థల్లో ఉపవాస ప్రార్థనలు తెలియదు వారికి. కొన్ని చర్చిల్లో ఉపవాస ప్రార్థన పెడతారు 40 days. ఎప్పుడు 40 రోజులు పెడతారు. 40 రోజులు ఒక పూట తింటారు, పాలు తాగుతారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఏమండి, అన్నిటిలో వాళ్ళు పాలు భాగస్తులు అవుతారు. 40 రోజులు. లాస్ట్కి మేము 40 రోజులు ఉపవాసం ఉన్నా అంటారు. నేను అన్నాను, ఇదంతా కోతి ఉపవాసం అని చెప్పాను. ఏం ఉపవాసము? కోతి ఉపవాసం. తెలుసా మీ కోతి కథ? కోతి కథ తెలుసా? కోతి అనుకున్నదంట నేను ఉపవాసం ఉండాలి అనుకున్నదంట. అనుకొని కొంచెం ఆలోచన చేసిందంట, నేను ఉపవాసం ఉండి నీరసమైతే చెట్టెక్కి పండ్లు కోయలేను కదా. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలంటే, నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయకముందు చెట్టు ఎక్కి పండ్లు కిందికి దింపుకోవాలని చెప్పేసి అదరాబాదరా ఉపవాసం స్టార్ట్ చేయకముందే చెట్టు ఎక్కేసి పండ్లు దింపుకొని చెట్టు కింద పెట్టుకునేదంట. మళ్ళీ వచ్చి రాత్రి ముందు కూర్చొని ఉపవాసం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఆలోచన వచ్చింది దీనికి, నేను ఉపవాసం ఉండి ఇలా ఉంటే నాకు నీరసం వస్తే మళ్ళీ నేను దగ్గరికి పోయి అందుకొని నేను తెచ్చుకున్నాను కదా, కాబట్టి దగ్గర తెచ్చుకుంటే ఇంకా ఈజీ ఉంటుందని చెప్పేసి ఆ చెట్టు కింద ఉన్న పండ్లు దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నదంట. పక్కనే మళ్ళీ కళ్ళు మూసుకున్నదంట. మళ్ళీ ఆలోచన వచ్చింది, నేను మళ్ళీ ఉపవాసం ఉండి నీరసం అయిపోతే ఆ పండు తీసుకొని నోట్లో పెట్టుకున్నాను కదా, కాబట్టి అవి చేతిలో పట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ కోతి ఏం చేసిందంటే చేతిలో పట్టుకున్నదంట. మళ్ళీ కళ్ళు మూసుకుని ఉపవాసం స్టార్ట్ చేసింది. ఉపవాసం స్టార్ట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకొని అంటుంది, ఇది ఉపవాసం ఉన్నప్పుడు నీరసం వస్తే తీసుకొని నోట్లో పెట్టుకోవడానికి నాకు ఓపిక ఉండదు కదా, అదేదో ఇప్పుడే పెట్టుకుంటే పోవాలని చెప్పేసి నోట్లో పెట్టుకునిందంట. బాగుంది, కళ్ళు మూసుకునింది. మళ్ళీ ఆలోచన వచ్చింది, నేను ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి అయిన తర్వాత నీరసం వచ్చిన తర్వాత నేను ఆ పండ్లు నవ్వులు మింగలేను కదా, నీరసం వస్తుంది కదా, ఇప్పుడే నవ్వులు మింగిడితే ఫలా అని చెప్పేసి పూర్తిగా నవ్వులు మింగేసింది. దాని ఉపవాసం గంగలో కలిసిపోయింది, ఏట్లో కలిసిపోయింది. ఎక్కడ కలిసిపోయింది? ఏట్లో కలిసిపోయింది. ఇదంతా ఉత్తు ఉపవాసం, కోతి ఉపవాసం. చాలామంది ఉపవాసాలు ఉంటారు కానీ చూడరా, ఉపవాసం అంటూ ఉపేక్షించుకోవడం. నీ చేతులకు పని చెప్పకూడదు,
నీ కాళ్ళకు పని చెప్పకూడదు. ఏమండి గమనించే, లోకములో అసలు నువ్వు ఏ పని కూడా చేయకూడదు. నువ్వు చేయవలసిన పని మందిరంలో కూర్చొని నీ చేతులు దేవుని కొరకు ఉపయోగపరచబడాలి, నీ బాడీ దేవుని కొరకు ఉపయోగపరచబడాలి, నీ కాళ్ళు దేవుని కొరకు ఉపయోగపరచబడాలి, నీ నోరు, నీ నాలుక, నీ పెదాలు, నీ అవయములన్నీ కూడా దేవుని సన్నిధిలో పూర్తిగా ఉపేక్షించుకోవాలి. ఇది నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే పాలు తాగడము, ఉపవాసం అంటే నీళ్లు తాగడము. ఈరోజు నేను ఉపవాసం కదా, వచ్చేటప్పుడు 2 కొబ్బరి బొండాలు తీసుకురాకూడదు, ఏమండి 2 పళ్ళు తీసుకురాకూడదు, ఊరికి ఊగులాడుకుంటూ వచ్చినామంటారు కొంతమంది స్త్రీలు, భర్తలు. ఇవన్నీ అనుభవాలు మాకు, గమనించాలి. ప్రియులారా, నేను ట్రైనింగ్ లేకున్నా, విద్య లేకున్నా దేవుడు నన్ను ఆయా ప్రాంతంలో వాడుకుంటున్నాడండి. ఇది సత్యం. దానికి కారణము మోకరించి దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థన చేశాను. నాకేది కావాలన్నా నేను ప్రభువుని అడుగుతాను. ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనకు ఒక మంచి వాక్యం ఇచ్చాడు, మనకు ఒక వాగ్దానం చేశాడు ఆయన. ఎక్కడుంది ఈ వాగ్దానం అంటే, ఇదందరికీ కంఠస్థమే కానీ దీన్ని మనం పాటించం. నోటెడ్ ఉంటుంది, మనకు ఆటలాడి కంఠస్థం ఉంటుంది. ఏంది అది? అడుగుడు నీకు ఇయ్యబడును, చెప్పండి, తట్టుడు నీకు తీయబడును, వెదుకుడు నీకు దొరుకును, అడుగు ప్రతివానికి కూడా. చూసినవా? ఒకరికి ఇద్దరికి ఇంకొకరికి భేదం లేకుండా అడిగిన ప్రతివానికి కూడా ఇయ్యబడును. మరి మన ఈ వాక్యమును మనము స్వీకరించుకొని, ఈ వాక్యం మన జీవితంలో ఎప్పుడైనా నెరవేర్చబడ్డదా? ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరమైనప్పుడు ప్రభువును వాగ్దానం చేసినావు కదా, నువ్వు నమ్మదగిన దేవుడు కదా, అయ్యా ఆకాశం గతించిన, భూమి గతించిన, నీ మాటల్లో పొల్లు కూడా గతించి కదా, కాబట్టి ఈ విషయంలో నాకు సహాయం దయచేయమని ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రభుకు చూపించారా? ప్రభుకు తెలియపరిచారా? ఏమండి, మనకు ఒక జాబ్ కావాలన్నా, మనకు ఒక పదవి కావాలన్నా మనకు ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఏం బ్రదర్, ఉంటుందా లేదా? ఒక అథారిటీ ఉంటుందా లేదా? మనం పై అధికారులకు వెళ్ళినప్పుడు ఏందయ్యా నీ క్వాలిఫికేషన్ ఏంది, నీ చదువేంది, ఎందులో నువ్వు ఫస్ట్ ఉండవని చెప్పి అన్నప్పుడు నోటుతో చెప్పితే వినరు, అది లెక్క చేయరు. కాబట్టి ఆ సర్టిఫికెట్ తీసుకొని పోయి వాళ్ళకు చూపించాలి. ఇది నా అథారిటీ, ఇది నా క్వాలిఫికేషన్, కాబట్టి దీన్ని బట్టి నాకు ఈ జాబు, దీన్ని బట్టి నాకు ఈ పదవి ఇవ్వండి అంటే అప్పుడు అది ఒకే అయితే, దానికి అర్హులైతే మీకు అది పాస్ చేస్తారు, లేదంటే దాన్ని తృణీకరిస్తారు. కాబట్టి పిల్లరా, మనం ఏదైతే కావాలనో, మనం ఏదైతే పొందుకోవాలనో, ఏదైతే మనం అనుభవించాలనో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నాము, దేని కొరకైతే ప్రార్థిస్తున్నాము, దేని కొరకైతే ప్రభువును బతిమలాడుకొనుచున్నామో, అది మనకు కావాలంటే ఈ 7వ వచనం చదవండి ఒకసారి. అడుగుడు మీకు ఇయ్యబడును, వినాలి, అడుగుడు మీకు ఇయ్యబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడిగే ప్రతి వాడును కూడా పొందును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మరొకసారి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని హస్తము వారికి తోడై ఉండిన దనబడునా అయ్యా, దేవుని హస్తము వారికి తోడై ఉండిన దనబడునా. వారి మాటలు విని అనేక మంది ప్రభు తిట్టు తిరిగిరి, అనేక మంది ప్రభు తట్టు తిరిగిరి. యేసు నామములో ఈ వాగ్దానము మా అందరి పట్ల నెరవేర్చబడను గాక. నన్ను తగ్గించుకుంటూ నామను హెచ్చిస్తూ యేసయ్య నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఆయన మాట తప్పే దేవుడు కాదండి. ఆయన మాటను జారవిరిసే దేవుడు కాదు. ఆయన మాటను, ఆయన ఇచ్చిన మాటను, ఆయన వాగ్దానం చేసిన మాటను మరిచిపోయేవాడు కాదు ఆయన. ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాటల్లో పొల్లు కూడా గతించదు. ఎప్పుడైనా మీరు అనుభవించారా? ప్రియులారా, ఈ ప్రాంతం అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రాంతంలో
మొట్టమొదటిగా అన్ని సంస్థలను విడిచి ఉచితంగా క్రైస్తవులు లేని వారి మధ్యలో నేను పరిచర్య చేయాలని నేను మా పాస్టర్ మరి తీర్మానం చేసుకొని వచ్చిన తర్వాత 1 సంవత్సరము వేసుకోవడానికి మాకు వస్త్రాలు కూడా లేవండి. ఒకప్పుడు ఇతరులకు ఇచ్చే విషయంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ సంస్థల నుంచి బయటకు వచ్చినాము, అన్నిటినీ కోల్పోయినాం. దేవుడిని విశ్వాసం పెట్టాను. మా పాస్టర్ గారికి ఒక బ్రదర్ సువార్తరాజ్ అని మంచి ఆత్మీయుడు, సేవకుడు, అమాయకుడు, వాళ్ళ పాస్టర్ గారు ఒక మంచి వస్త్రాలు పాస్టర్ గారికి మంచి చీర తెచ్చిచ్చారు పండగ పూట. మరి మీరు మీ సేవకులకు వస్త్రాలు పెడుతున్నారా పండగకు? జస్ట్ వచ్చేసింది కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఏమండి, మీ సేవకులకు మీరు బట్టలు పెడుతున్నారా? సంఘము క్రిస్మస్ రోజున అయ్యగారికి అమ్మగారికి మంచి పట్టు వస్త్రాలు, లేకుంటే మంచి విలువైన వస్త్రాలు, కనీసం టవల్లన్నా ఇవ్వట్లేదు చూసుకోవడానికి, ముఖం చూసుకోవడానికి, అది కూడా ఇవ్వట్లేదా? అయితే మీరు చాలా మంచోళ్ళు. చప్పట్లు కొట్టండి, మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి, ఒకసారి కొట్టుకోండి. సిగ్గాని పెట్లా మనకి ఈ మాట అంటే మీరు మంచోళ్ళండి, సారీ మిమ్మల్ని ఏమనుకోదు. సిగ్గాని పెట్టలేదా? ఏమండి, మనమే బాగుండాలా? మన అమ్మ నాన్నకు మనం బట్టలు తీస్తామా? మీ అమ్మకు బట్టలు తీసిరా? మీ నాన్నగారికి మీరు బట్టలు తీసిరా? మరి వీళ్ళెవరు? అనుదినము నీ కొరకు కన్నీరు కారుస్తున్న దైవజనులు. నా బిడ్డలు బాగుండాలి, నా మందిరాన్ని సంఘానికి వస్తున్న నా బిడ్డలు బాగుండాలి. సేవకులు మనసు ఎలా ఉంటుందంటే, సంఘస్థులు చెడిపోవాలని ఆలోచన వాళ్ళకు ఉండదు. సంఘస్థులు ఆర్థికంగా బలహీనులుగా ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. నాకు తెలిసి విషయాలన్నీ. సేవకులు హృదయంలో ఏముంటుందంటే, ఎవరైతే సంఘానికి వస్తున్నారో, ఎవరైతే సంఘములో సభ్యత్వం కలిగి ఉన్నారో విశ్వాసులుగా, వారందరి కుటుంబాలు, వారందరి మనసులు బాగుండాలి. అందరూ నూతనమైన ఒక ఆశీర్వాదం కలిగి ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నది దైవ సేవకుల యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఏం సిస్టమా? అంతేనా? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మా చర్చిలో ఒక బ్రదర్ హరి కొత్తగా ప్రభుని నమ్ముకున్నాడు. ఫస్ట్ వాళ్ళ భార్య చర్చి మానేసింది, ఇంట్లోనే ఉన్నది. నేను అప్పుడప్పుడు దర్శించాను, కంటిన్యూగా చర్చికి రావడం జరిగింది. మళ్ళీ అతను చర్చి కాడ ఇసిపెట్టేసి గేట్ కాడనే చర్చి గేట్ కాడ ఇసిపెట్టి అటే వెళ్ళిపోయేవాడు అబ్బాయి. తర్వాత రాంగ అబ్బాయి కొరకు నేను ప్రార్థన చేశాను, తన భార్య సహోదరి ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా ఆ అబ్బాయిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి బేల్దారి మేస్త్రి. వేలు సంపాదించినప్పుడు కూడా ఇంట్లో సరైన వస్తువు లేవు. డబ్బులు ఎట్టబోతున్నాయేమో అతనికి కూడా తెలియదేమో అనుకున్నాను నేను. ప్రభు నమ్మినాడు, మారు మనసు పొందాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు. ప్రతి ఆదివారం ఆరాధనకు రావడం స్టార్ట్ చేశాడు. కొన్ని నెలలు గడిచినాయి. 50 మేకలు కొన్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపరిచిన ఒకసారి. కొన్ని నెలలు గడిచినాయి. ఇంట్లో ఒక ఫ్రిడ్జు, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా వగేరా సామాన్ అంతా కొనేసాడు. అర్థమైందా? కొన్ని నెలలు గడిచినాయి. మళ్ళా 10 గొర్రెలు కొన్నాడు. కొన్ని నెలలు గడిచింది. ఇప్పుడు బట్టల వ్యాపారం కూడా పెట్టాడు. అతను చెప్పిన మాట ఏమిటంటే, చూడాలి, గమనించాలి. అతను బేల్దారి పని కదా, గమనించాలి. బేల్దారి పని చేసిన వ్యక్తి అతనికి వచ్చిన ₹10 దశమ భాగం తీసి దేవుడిని సన్నిధికి తీసుకొచ్చేవాడు. అతను అన్నాడు, ఉన్నిలారి మీరు కొంచెం డెవలప్ కానీ అని అంటే, సార్ మీకు ఇస్తే మాకు ఆశీర్వాదం సార్. మేము బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం. నేను ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయండి. మొన్ననే ధర్మారం బట్టలు తెచ్చాడు, బట్టల వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇందాక మాట్లాడాను ఫోన్లో, సార్ మీరు వచ్చి కుటుంబ ప్రార్థన పెడితే బట్టల వ్యాపారం స్టార్ట్ చేస్తాం, అంతవరకు నేను వ్యాపారం చేయను అన్నాడు. నేను అన్నాను, నేను మళ్ళీ రేపు సాయంత్రం నేను బీదర్ పోవాలని గమనించాను. రేపు సాయంత్రం నేను బీదర్కి వెళ్ళిపోవాలి. మీటింగ్ 26, 27, 28 దాకా నాకు మీటింగ్స్ ఉన్నాయి, గమనించి వెళ్ళాలి. నేను పొద్దునే వచ్చి ఆ బట్టలకు మామూలుగా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, ఆ తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాను అన్నాను.
ఇప్పుడు అంచెలంచెలుగా దేవుడు అతనిని ఆశీర్వదించు అడిగాడు. అతను అడిగాడు, దేవుడు మాట తప్పలేదు. గమనించు, మేము కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు డ్రెస్సులు లేవు, నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. పిల్లారు పాస్టమ్ గారికి ఏమో దేవుడు అద్భుతంగా ఒక సహోదరి ద్వారా వచ్చినాయి. ఇక నా పరిస్థితి ఏమిటని చెప్పేసి దుఃఖం తట్టుకోలేకపోతున్నాను. ఎవరో ఇచ్చిన డ్రెస్సు ఎప్పుడుదో ఉంటే పుట్టికొని అట్లే పెట్టున్నాను నేను బ్యాగ్లో. తర్వాత 31 ఇక 4 days ఉండదు. ఇద్దరం, నేను పాస్టమ్ కూర్చొని ఎప్పుడు కూడా ఈ వాక్యం పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కానీ, ఇన్ని సంవత్సరం నుంచి పరిచర్యలో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఈ వాక్యము చూపించి నేను ప్రభు దగ్గర కన్నీరు కారవలేదండి. ఎప్పుడు కూడా ఈ 7వ అధ్యాయం 7వ వచనం చూపించి ప్రభు దగ్గర నేను దుఃఖపడలేదు, వేదన పడలేదు. ఎందుకంటే ఆ పరిస్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. కొన్ని దినములు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా నా ఆత్మీయతను బట్టి నా కొరతలన్నీ యేసు నామములో తీరిపోయినాయి. మళ్ళీ ఆర్థికంగా బలహీనుడయ్యాను. అప్పుడు దుఃఖం వచ్చింది. ప్రభువా, నువ్వు చెప్పిన మాటను నేను విన్నాను, బోధించాను, కానీ ఇంతవరకు నీకు ఎప్పుడు కూడా చూపించలేదు. కాబట్టి ఇదిగో చదివాను. నేను మా భార్య ఇద్దరం కూర్చొని చదివి దుఃఖంతో చిన్న ప్రార్థన, దయచేసి నా కోరిక తీర్చి నాకు సహాయం చేసి, అడుగుడు నీకు ఇవ్వబడినావు కదా, నాకు ఎక్కువ వద్దు ప్రభా, 500 చాలా అన్నాను. బట్టలు కుట్టుకూరికి ఎంత? 500 చాలా అన్నాను. 500 బట్టలు కుట్టుకూరికి పోతే 2017లో ఏమండి, 2016లో ఇక ఖర్చు కావద్దు ఒక 500 అన్నా పండగ పూట. మా పిల్లలేమో మా అత్తమ్మ ఇంట్లో ఉన్నారు, మేమిద్దరమే ఉన్నాం. ఖర్చుకు అడగలేదు నేను. బట్టలు కుట్టడానికి ప్రభా, మిషన్ దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి ఇవ్వని 500 కొరకు ప్రార్థన చేస్తే, నేను నడుచుకుంటూ నేను మా పాస్టర్ గారు సువార్తకు వెళ్తున్నప్పుడు సహోదరి సరళా సిస్టర్ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్వైజర్, హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తుంది. వాళ్ళ భర్త టీచర్, చిన్న కుమారుడు. మమ్మల్ని ఇద్దరు చూసి పరిచయం చేసుకున్నారు ఆమె. మేము కూడా చక్కగా మాట్లాడిన తర్వాత నా మాటల్లో ఆమెకు ఆత్మీయత కనపడ్డది. బ్రదర్ సార్ అంటుంది ఆమె, సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలని సార్ అన్నది. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, గమనించాలి. ఈలోగా నేనేం చేశానంటే ఈ బట్టలు తీసుకొని మిషన్లో ఇచ్చిన, డబ్బులు ఉంటే తెచ్చుకుంటా, లేకుంటే ఉన్న తర్వాత అన్నట్టుగా. ఆమె ఫోన్ చేసి, ఒకసారి మా ఇంటికి రండి పాస్టర్ గారు అన్న. మీ ఇల్లు ఎక్కడ సిస్టర్ గారు? బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, అడపాల వీధిలో రండి ఒకసారి అని చెప్పన్నప్పుడు నేను మా పాస్టర్ ఎత్తుక్కుంటా పోయినాం. రాత్రే ప్రార్థన చేసినాం. 500 కొరకు ఎప్పుడు ప్రార్థన చేసినాము? రాత్రి ప్రార్థన చేసినాము. ఉదయం తెల్లవారు 10-11 గంటలకల్లా నా చేతికి 500 రూపాయల నోటు వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని కనపరిచింది. ఇది అద్భుతం చూడాలా, ఇది ఆశ్చర్యం. ప్రభువుకు నేను వాక్యం చూపించాను. నువ్వు వాగ్దానం చేయలేదా? నువ్వు మాట తప్పే దేవుడు కాదు కదా. నువ్వు చెప్పినావు కాబట్టి నేను అడుగుచున్నావు, నాకు దయచేయి. నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి నేను అడుగుచున్నాను, సహాయం ఇచ్చేయి. ఇప్పుడారా మన దేవుని అడగడానికి మనకు అర్హత కలదు. యథార్థంగా అడగొచ్చు మనం దేవుణ్ణి. అవసరమైతే దేవుని దగ్గర అలగన కూడా అలగొచ్చు. అలగడానికి మనం అంత ఆత్మీయులు కాదు కదా మనోళ్ళు. దేవుని దగ్గర అలగడానికి అంత భక్తులు ఎవరు లేరులేండి ఈ కాలం. మీరు మంచోళ్ళే, మంచి భక్తులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు ఒక్కరు రాకుండా మీ ఆయన్ని తీసుకొని వచ్చారు. మీరు కూడా మీ భార్యని తీసుకొచ్చారు, మీ పిల్లల్ని తీసుకొచ్చారు, ఇరుగువారి పొరుగువారు అందరిని తీసుకొచ్చారు కదా. కరెక్ట్ కదా? చప్పట్లు కొట్టండి ఒకసారి మీ గురించి మీరే. సేవకులు కుటుంబ సమేతంగా వచ్చారు కాబట్టి చప్పట్లు కొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, ఎప్పుడైనా ప్రభా నేను నీ బిడ్డను కాదా? నీ రక్తంలో కడగబడలేదా? నా పేరు జీవ గ్రంథంలో రాయబడలేదా? మరెందుకు నాకు నెరవేర్చవు? ఇస్తావా సస్తావా అని అడగాలంతే. నిలదీయాలి దేవుణ్ణి. యాకోబు ఏమన్నాడు ఆ రోజు? నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను. ఆ రాత్రంతా కూడా పెనుగులాడాడు. బైబిల్లో ఒక మాట అంటాడు, యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడి గెలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవునితో పోరాడి గెలిచేవాడు ఎవడైనా ఉన్నాడా? మహామహులు, రాజులు అనబడిన వారు, చక్రవర్తులు అనబడిన వారు,
ప్రపంచములో మహామహులు ఉన్నారు ప్రియులారా. ఎవడైనా దేవుడితో పోరాడి గెలవగలడా? బైబిల్ చెప్తుంది, యాకోబు మగసిరి కలిగిన వాడే దేవునితో పోరాడి గెలిచెను. ప్రియులారా, దేవుడు సర్వసృష్టికర్త అయినప్పుడు కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నా కుమారుడు జయము పొందాలి, నా కుమారుడు విజయం పొందాలని చెప్పేసి తనను తాను తగ్గించుకొని తను ఓడిపోయి యాకోబుని గెలిపించాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. మనం ఎంత మహనీయుడండి ఆయన. మన బిడ్డలు నాన్న ఫైట్ చేస్తామా అంటారా లేదా? ఎప్పుడన్నా అన్నారా? కొట్లాడుకున్నామా అన్నారా? కొట్లాడుకుంటున్నప్పుడు మనం ఓడిపోకుండా వాడు ఏడుస్తాడు. అర్థమైందా? మనం ఓడిపోవాలి, పడిపోయినట్టు నటించాలి, ఓడిపోయినట్టు నటించాలి. అలా నటిస్తే అయ్యో మా నాన్న ఓడిపోయాడు అంటారు. అదే మనం గెలిస్తే వాడు ఏడ్చుకుంటూ పోతాడు. కాబట్టి ప్రియులారా, తన కుమారుడైన యాకోబుని గెలిపించడానికి దేవుడైన మహా అద్భుతకారం గమనించాలి. సర్వసృష్టికర్త అయిన దేవుడు తగ్గించుకొని ఆయన ఓడిపోయాడు. ఇది దేవుని ప్రేమ. ఇది నిజమైన తండ్రి ప్రేమ. తండ్రి అయిన దేవుని ప్రేమ చూసినావా? మరి ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మన మధ్యలో పెట్టుకొని ఎందుకు మనం పోరాడలేకపోతున్నాము? ఎందుకు మనము విజయం పొందలేకపోతున్నాము? ఎందుకు మనం గెలవలేక ఓడిపోతున్నామంటే దేవుడితో మనం పోరాడడం లేదు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు మనము అడిగి తెచ్చుకోవడం లేదు. మనం ఇస్తాన్నావు కదా, చేస్తామన్నావు కదా చెయ్యి, ఆశీర్వదిస్తామన్నావు కదా ఆశీర్వదించు అని మనం అడిగితే ఆయన తప్పకుండా తన బిడ్డల పట్ల ఆయన కనికరము చూపిస్తాడు. చూడారా, దావీదు గురించి మనకందరికీ తెలుసు. దావీదు గొర్రెలు మేపుకుంటున్నవాడు. దావీదు అడవిలో అరణ్యములో ఎండనక వాననక గాలనక రాయనక రప్పనక అడవనక పామనక పురుగనక భయంకరంగా అడవిలో తిరుగుతూ గొర్రెలు మేపుకుంటున్నవాడు. గొర్రెలు మేపుకుంటున్న దావీదును ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? అంతఃపురంలోనికి తీసుకొచ్చాడు, సింహాసనం ఎక్కించాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడా లేదా? ఒక గొర్రెలు మేపుకున్న గొర్రెల కాపరిని, తన ప్రజలకు రాజును చేశాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు దావీదును తీసుకెళ్ళిపోయాడు. కానీ ఒక దినం అన్నాడు, దావీదు లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధానంలో ప్రవేశించి ప్రభువా యెహోవా ఏమన్నాడు ఆయన? ప్రభువా యెహోవా, ఇంతగా నీ దాసుడైన నన్ను నా కుటుంబాన్ని హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. త్వరగా దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. కలిసి పాడండి పాట. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ప్రభువా, ఇంతగా నీవు నన్ను ఎప్పుడు అంటున్నాడు ఆ మాట?
గొర్రెలు మేపుకుంటున్న సమయంలో అంటున్నాడా, లేక సౌలు రాజు కుటుంబంలో జీతానికి ఉన్నప్పుడు అంటున్నాడు ఈ మాట? ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దావీదు రాజుగా ఉన్నప్పుడు, దావీదు రాజ్యమును పరిపాలించే సమయంలో, దావీదు ఒక ఉన్నతమైన స్థానమును ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే లోపలికి ప్రవేశించాడు. వెలుపటి నుంచి లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధానములో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన దేవుని సన్నిధానములో ప్రశాంతంగా కూర్చొని యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగు మనవి చేశాను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడని, ఎంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చాలా తగ్గించుకుంటున్నాడు కదా. ఎంత తగ్గించుకుంటున్నాడంటే, నాకేమి, నేను రాజును కదా, నా దగ్గర వజ్ర వైఢ్యములు లేవా, నా దగ్గర గుర్రములు రౌతులు ఒంటెలు సైన్యము లేదా, నా దగ్గర వెండి బంగారం లేవా, నా దగ్గర రాజ్యాలు లేవా అని అనలేదు ఆయన. అన్నిటినీ తీసి పక్కన పడేసాడు ఆయన. అన్నిటినీ తీసి పక్కన పడేసి తగ్గించుకొని దేవుడి సన్నిధానంలో కూర్చొని మాట్లాడరా, ఫస్ట్ కూర్చొని మాట్లాడరా అంటాం మనం. అంటే కొంతమంది పంపర ఎక్కువ, తొందర ఎక్కువ, నిదానంగా కూర్చొని సమాధానంగా మాట్లాడరు, నిదానం కూర్చొని నిలకడగా మాట్లాడరు. ఒళ్ళో పెడుతున్నా దల్లో పెడుతున్నా వస్తారు కొంతమంది. ఎప్పుడైపోతే ప్రార్థన తొందరగా ఆమెనంటే వెళ్ళిపోదామే, తొందరగా పాటలు అయిపోతే వెళ్ళిపోదామే, తొందరగా వాక్యమే వెళ్ళిపోదామని అదే సూపు ఉంటుంది. కానీ నిదానంగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని దేవుని సన్నిధానంలో ఆయన మాటలేని ఆశీర్వాదం పొందుదామని ఆలోచన చాలామందికి ఉండదు. ఇప్పుడారా టీవీ మీద 3 గంటలు కూర్చుంటారు, సినిమాలో 3 గంటలు కూర్చుంటారు, ఏదైనా పనికి మాల్లో మాట్లాడేటప్పుడు గంటల తరబడి కూడా కూర్చుంటారు. ఆకలి కూడా కాదు. దేవుని సన్నిధానంలో కూర్చోరా అంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టే ఉంటుంది వాడికి. అర్థమైందా? అంత నా వైపు చూడండి. ఏదో ఒడిసిగట్లు ఉన్నట్టుగా. ఏమండి ఏమంటారు, ఈ ఫైల్స్ ఉన్నవాడు చక్కగా కూర్చోలేడు. ఏమండి కరెక్టేనా? ముళ్ళ కంప మీద కూర్చోట్లే. ఈ స్త్రీలు తక్కువ వాళ్ళు కాదండి. వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని అట్లా ఎప్పుడు వెళ్ళిపోదామా ఊడి సమ్మ అంటే అటు ఒక పొరక ఇటు ఒక పొరక అటు ఒక పొరక వేసి అటు పడేసి చలో బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఏదైనా దేవుని సన్నిధానంలో నిలకడ ఉండాలండి, స్థిరంగా ఉండాలి, ప్రశాంతంగా కూర్చోబడతారు. టెన్షన్ పడగాకో, ఆవేశపడగాకో, నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకొని, నీకు నువ్వు లోబడి, అర్థమైందా, నిన్ను నువ్వు విధేయత కలిగి దేవుని సన్నిధానంలో నిదానంగా కూర్చొని ఉంటే ఇరిమేత అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నాయన. అంతేనా పాస్ గారు? నువ్వు చక్కగా నిలబడరా, ఇటువాటు కదలగాకరా, ఇటువాటు పరిగెత్తి కాకురా, ఇటువాటు తిరగాకురా, నువ్వు చక్కగా నిలబడు. నీవు చక్కగా నిలబడితే నేను మాట్లాడతాను. నరపుత్రుడా నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, నువ్వు ఇటువాటు గంతులు వేయొద్దు, ఇటువాటు జంపు చేయగాకు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. దేవుడు మాట్లాడేవాడండి. ఎప్పుడు మాట్లాడుతాడంటే నువ్వు నిదానంగా దేవుని సన్నిధానంలో విధేయ
విధేయత కలిగి ఓపికగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక టైంలో దేవుడిని తప్పనిసరిగా మాట్లాడతారు. ఎప్పుడైనా మీరు 2 సంవత్సరాలు ప్రభువుని అంగీకరించి ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా? మీరు దేవుని స్వరం విన్నారా? నేను 2 సార్లు విన్నాను. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భీమగల్ పక్కన ఒక విలేజ్ ఉండేది. నేను ఒంటరిగా అటు ఇటు తిరిగి సేవ చేస్తున్నప్పుడు సైకిల్ వేసుకొని ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించి బ్రదర్, నాకు ఆయన వ్యవసాయం చేసుకుంటూ సేవ చేసేవాడు, బ్రదర్ నాకు తోడు కొన్ని రోజులు ఇక్కడే ఉండు, నేను నీకు మంచి రూమ్ తీయించి నీకు భోజనం బట్టలు అన్నీ నేను నీకు సదుపాయం చేస్తాను అని చెప్పేసి ఆ ఊరిలో నన్ను కొన్ని రోజులు ఉంచుకొని అతని ఇంటి ఎదురుగానే ముస్లిం సహోదరి ఆ ఇల్లు ఉంటే ఆ ఇంట్లో చిన్న రూమ్ ఉంటే బాడుకు ఆ రూమ్లో నన్ను ఉంచాడు. సాయంత్రం అయితే ఇద్దరం కలిసి సేవకు వెళ్ళిపోయేవాళ్ళం. పగులంతా ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. ఆయనకు బజాజ్ స్కూటీ ఉండేది. బజాజ్ స్కూటీ వేసుకొని ఆయన తోలతోడని కూర్చొని సువార్తకి వెళ్ళిపోయి చక్కగా మన 10 గంటలకు వచ్చి ఆయన తిని రెస్ట్ తీసుకొని ప్రార్థనలో ఉండిపోయేవాడిని. నేనున్న బిల్డింగ్కు పిట్ట గోడ లేదు, ఏం గోడ లేదు, అంత ఫ్లాట్గా ఉంది. పిడారా పడుకో ఉంటే ఒక కళ వచ్చింది నాకు. ఏమి కళ వచ్చిందంటే ఒక స్త్రీ వెంట్రుకలన్నీ కూడా విరబోసుకొని ముఖం కనపడకుండా నన్ను పట్టుకోవడానికి ఇట్లా వస్తుంది, ఇట్లా పట్టుకోవడానికి ఇట్లా వస్తూ ఉంది. అప్పుడు నేనేం చేశానంటే చిన్న న్యూ టెస్ట్మెంట్ బైబిల్, ఎర్ర బైబిల్ ఉండేది అప్పుడు 1995లో ఉండే నా కాడ. అదే తీసుకొని లోపల టచ్ చేసుకొని లోపల వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని బయటకు చూపించకుండా సిగ్గుపడి. ఆ బైబిల్ తీసుకొని ఇట్లా కొడుతున్నాను, ఇట్లా ముడుతున్న కొద్దీ అదేమేం చేసిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. నేను కూడా దొల్లుకుంటూ ఇది చివరి భాగం ఉంది కదా, ఈ చివరి భాగం దీనికి పెట్టకూడ లేదు. గమనించి చివరికి వచ్చాను. ఇక నా చెయ్యి అటు కింద పడిపోయింది. కింద కరెంటు స్తంభం ఉండేది. ఒకవేళ నేను ఇంకా కొంచెం స్టెప్ ఇట్లా దొర్లి ఉంటే నేను నేరుగా కింద ఆ కరెంటు వైర్ల మీద పడేవాన్నేమో. కింద నుంచి పాస్టర్ గారు నన్ను పేరు పెట్టి పిలిచాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ మాట వింటున్నాడు. పిల్లారా, కింద నుంచి పాస్టర్ గారు నా పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఉలిక్కి పడలేశాను. గట్టిగా స్వరం ఎత్తి పిలిచాడు. ఉలిక్కి పడలేశాను. కానీ ఇటు చూసుకుంటే ఏదో తేలికగా బరువుగా నా చెయ్యి కింద ఊగులన్నట్టు అనిపించింది. ఇటు చూశాను, అమ్మో కిందలో చెయ్యి వారికి వెళ్ళిపోయాను. ఇక భయం, కాళ్ళు చేతులు పదులు పుట్టేసినాయి. అంతగా నాకు అనుభవం లేదు కదా దేవుళ్ళ. గమనించి అప్పుడే కొత్తగా నమ్ముకొని సేవలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఆ ఊరి సాక్ష్యం చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదో చిన్న 2 మాటలు చెప్పుకుంటూ అట్లా చూశాను. అట్లే వస్తున్నాను పాస్టర్ గారు, వస్తున్నాను సార్ అంటా ఉండా అని మెల్లగా ఇట్ట పొర్లి ఇక లేచి నడవలే ఇంకా. ఎందుకంటే కాళ్ళు పదులు పుట్టినాయి కదా కింద చూసేదలిక. మెల్లగా దొర్లుకుంటూ నేను ఆడబడుకున్నాను. ఆడికి వచ్చి మెల్లగా లేచి కిందకు వచ్చానండి. మెల్లగా లేచి కిందకు వస్తే డోర్ వేసి ఉంది. ఈ పక్క ముస్లిం సహోదరి డోర్లు ఇక్కడ వేసి ఉన్నాయి, ఆ పక్క ఇల్లుంది అక్కడే వేసి ఉంది, ప్రహరీ గేట్ కూడా వేసి ఉంది. సార్ పాస్టర్ గారు అయ్యగారు అన్నాను. అయ్యగారులా ఎవరు లేరు. గమనించారు. నాకు ఆ స్వరం వినపడకన్నా ఉంటే నేను కింద పడేవాడిని. నేను కింద పడి ఉండింటే ఆ ఓయిల మీద పడేవాడిని. నేను చచ్చిపోయేవాడినేమో. ఒకవేళ చనిపోయి ఉండింటే పిడారు గమనించారు. నా దేవునికి అవమానం కలిగేదేమో. నా దేవుడు ఈనాడు రక్షించాడంటే గమనించాను, అది దేవునికి చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్షించాడు కాబట్టి ఈనాడు మీ మధ్యలో కూడా రావడానికి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. పిడాదు అదొక్కసారి నేను దేవుని స్వరం విన్నాను. రెండవ స్వరం హుబ్లీ ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. పేరు మర్చిపోయాను, పొట్టిగా ఉంటాడు. అయ్యగారు తెలిసే ఉంటుంది. ఆయన ఒక మంచి సంస్థ అది బ్రదరన్ ఫెలోషిప్ ఏదో ఉంది. ఆయన బ్రదరన్ ఫెలోషిప్ నుంచి బయటకు వచ్చి సొంతంగా చర్చి పెట్టుకొని గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒక పత్రిక కూడా రాశాడు. అప్పుడు చిన్న బుక్కులు కూడా వేసేవాడు ఆయన. ఏదో పేరుంది, మంచి పేరే ఉంది. సంఘం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన నన్ను ఒకసారి ప్రకాశ్ డిస్ట్రిక్ట్లో చూశాడు అంతే. ఈరోజే
ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం రా అన్నాడు. సరే అన్నాను. కంభం ప్రకాశం డిస్టిక్ కాదు ఇది, ప్రకాశం డిస్టిక్ అనుకుంటాను, గిద్దలూరు అక్కడ ట్రైన్ ఎక్కించుకొని హుబ్లీకి తీసుకెళ్ళిపోయాడు. నాన్న గుత్తి గొంతుకలు హుబ్లీకి తీసుకెళ్ళాడు. ఒంటరిగా ఉన్నాను, తీసుకొని బ్యాగ్కి పదామన్నాడు. ఇక ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు సాక్ష్యం వాక్యం దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు, చాలా అద్భుతంగా వాడుకున్నాడు. గమనించాలి చూడారా. ఆ చర్చిలో ఒక రూమ్ ఉన్న ప్రత్యేక సేవకులకు మన చర్చిలో ఉన్నట్లు ఆ రూమ్లో పడుకొని అలసి, అప్పుడు ఎవరు వస్తుంది కదా, కళ్ళు మూసే నిద్ర, కళ్ళు మూస్తే నిద్ర, తిండి నిద్ర. కానీ అప్పుడు ఎక్కువ సేవ చేసేవాడు కాబట్టి నిద్ర మీద తిండి మీద దాస ఉండేది కాదు. కానీ నిద్ర ఎక్కువ వచ్చేది. కళ్ళు మూసుకొని పడుకో ఉంటే ఎవరు నా పేరు ఇప్పుడు పిలిచారు. నా పేరు పిలిపించిన తర్వాత సార్ వస్తున్నాను సార్ అని నిద్రలేసి కిందికి దిగొచ్చాను. చూస్తే ఎవరు లేరు. రా బ్రదర్ పదవరా ప్రార్థనకు అన్నాడు. వస్తున్నాను సార్ అని చెప్పేసి అర్ధరాత్రి దిగి కిందికి వచ్చాను. నిద్ర మాత్రం అంతే. కిందికి వచ్చి చూసి ఎవరు లేరు. ఎవరు పిలిచారబ్బా, ఇది కలేమో అనుకున్నాను. మళ్ళీ పైకి వచ్చాను. తర్వాత రాత్రి మీటింగ్లో చెప్పాను, అయ్యా ఇట్లా నన్ను పిలిచినట్లు నాకు దర్శనం వచ్చిందంటే నిజంగా నీవు ధన్యుడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం మనం వినాలి. నీవు వినాలంటే నువ్వు పూర్తిగా దేవునిలో నిమగ్నమైపోవాలి. నీకు వెనక ముందు అటు ఇటు ఏది కూడా కనపడకూడదు. నిమగ్నమైపోవాలి. నువ్వు దేవునిలో లీనమైపోవాలి. నీవు 2 సార్లు నేను దేవుని స్వరం విన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. చూసినవా, దేవుడు దావీదు కుటుంబం ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. కానీ మనమైతే ఏడేసిన కొంగుడు ఆడినట్టుగా అనే ఉంటాము. ఏళ్ళ తరబడిన మన భార్య, మన బిడ్డలు, మనమే ఉంటాం. కానీ చర్చిలో ఇంకొకరిని తీసుకొని రాం. మన వల్ల కాదు కూడా. ఏడేసిన కొంగుడు ఆడినట్టుగా స్టెప్ బై స్టెప్. కొంతమంది ఎప్పుడు ఏమి లేదండి, ఏమి చేయలేమండి, నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని చాలామంది బలహీనమైన మాటలు మాట్లాడతారండి. ప్రియులారా, ఎప్పుడు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను తీసుకురాలేను, ఇది నా వల్ల కాదన్న మాట నీ నోట రాకూడదు. నీకు ఏమీ లేకున్నప్పుడు కూడా నాకు ఉండదంటే ఒకప్పుడు దేవుడిని ఈయనే ఇచ్చేస్తాడు. నువ్వు ఉన్నవాడుగానే ఉంటావు. అర్థమైందా? నేను అన్ని జనుల మధ్యలో సువార్త చేయలేను, ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించలేను, నా వల్ల కాదంటే నువ్వు అలాగే ఉండిపోతావు. మామూలుగా అందరూ అంటారు కదా, సాధన ఉంటే సాధించడం లేదంట. నీకు ఉండదంటే డెఫినెట్గా దేవుడు రేపు దినము నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా లేదు లేదు లేదు, కాదు కాదు కాదు, చేయలేను చేయలేను చేయలేను, నడవలేను నడవలేను నడవలేను, నా వల్ల కాదన్న మాట నీ నోట రాకూడదు. చూడాలి, నీ నోట ఎప్పుడు కూడా శుభవచనములే రావాలి కానీ, ఆశీర్వాదకరమైన వచనాలు రావాలి కానీ, చెప్పించకరమైన శాపకరమైన వచనం నీ నోట రాకూడదు. కొంతమంది ఎప్పుడు కూడా ఏమి లేదు లేదు, వాళ్ళు పట్టు చీరలు కట్టుకుంటున్నారు, వాళ్ళ నగలు కొనుక్కుంటున్నారు, వారు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు, వారు టీవీలు కొనుక్కుంటున్నారు, వారు ఏసీ బిగించుకున్నారు, వాళ్ళు వాషింగ్ మిషన్లు పెట్టుకున్నారు. అర్థమైందా? వాళ్ళు కార్లు కొన్నారు, వాళ్ళు మోటార్లు కొన్నారంటే మరి నువ్వేం కొన్నావు? దేవుని సన్నిధానంలో వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. బైబిల్లో ఉంది కదా వాక్యం, నన్ను నమ్ముకున్నవాడు, చెప్పండి, నన్ను నమ్ముకున్న వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. ఆయన దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించాడు. నేను రాజును, నా దగ్గర సైన్యం ఉన్నారు, నాకు చాలా పని ఉంది, ఐఎమ్ బిజీ మ్యాన్ అని చెప్పేసి దేవుని సన్నిధికి రాకుండా ఉండలేదు ఆయన. ఏమ్మా, ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా దావీదు రాజు లోపలికి ప్రవేశించాడు. అనగా దేవుని సన్నిధికి ప్రవేశించి ఆయన చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధి, అయ్యా నన్ను నువ్వు ప్రేమించినవు నాయన,
నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను. మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధానములో నువ్వు కూర్చొని దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా గమనించాలి. 26వ వచనం, అదే 7వ అధ్యాయం 26వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరముగా ఉండునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇక్కడ నీ సన్నిధానంలో ఉన్నాను ప్రభు, నేను కూర్చున్నాను, నువ్వు నన్ను హెచ్చించినావు చాలు. అయితే పొరపాటును కూడా నాకున్న యొక్క ఐశ్వర్యమును బట్టి, నాకున్న ఈ పదవిని బట్టి, నాకున్న ఈ నిధిని బట్టి నేను గర్విస్తానేమో, తిరిగి మళ్ళీ ఎదురొచ్చి నేను పారిపోతానేమో. అలా జరగడానికి వీలు లేదు. కాబట్టి నీ సన్నిధానములో నేను స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఉందా మాట? అక్కడ ఉందమ్మా, ఉందా మాట? నీ దాసుడున నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నేను నీ సన్నిధానంలో స్థిరంగా ఉండాలంతే. కూర్చొని తిరిగి మళ్ళీ పారిపోకూడదు, నేను తిరిగి మళ్ళా అటు ఇటు గంతులు వేయకూడదు, నేను తిరుగు అటు ఇటు వైపు చూడకూడదు. నేను నా కుటుంబం, నేను కాదు ప్రభువా, నేను నా బిడ్డలు నా భార్య నా కుటుంబం నీ సన్నిధానంలో స్థిరపరచబడినట్లు, స్థిరముగా ఉండునట్లు దాన్ని నువ్వు నీ నామమును మహిమకరంగా ఆశీర్వదించుము. ఇది మన ప్రార్థన. ఇది దావీదు చేశాడు, మనము కూడా చేయాలి. మరి స్థిరంగా ఉన్నాం మనం. మానవుని హృదయం ఎలాంటిదంటే చంచలమైన హృదయం. ఒకసారి మాట వచ్చి మాట్లాడిన మాట రెండవసారి మాట్లాడు, అది మర్చిపోతాడు, అది ఇచ్చిపెట్టుకోవడానికి పట్టుకుంటాడు. ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద నువ్వు కట్టుబడి ఉండాలి. క్రైస్తవుని మాట అవునంటే అవును, కాదంటే కాదనగా ఉండాలి. నీ నోట్లో వచ్చి బయటికి మాట వచ్చిందంటే ఆ మాట మీద నువ్వు బలముగా కట్టుబాటు కలిగి ఉండాలి. ఆ మాట మీద నువ్వు కట్టుబడి ఉండాలి. దేవుని బిడ్డవు కదా, ద్విమనస్సుకు నువ్వు కలిగి ఉండకూడదు. పాములాగా, తొండలాగా, లేక ఊసరి వెళ్ళలాగా రంగులు మారకూడదు. రెండు నాలుకలు కలిగి మనము జీవించకూడదు. ఒకే మాట, ఒకే తలంపు, ఒకే ఆలోచన, ఒకే జీవితం జీవించాలి నువ్వు. దావీదు అనుకొని ఉండవచ్చేమో, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, పొరపాటును నా హృదయం గంతులేస్తుందేమో. 103వ కీర్తన అంటాడు, చదవద్దులేండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎవరు చెప్పుకుంటున్నాడు? తన ప్రాణాన్ని చెప్పుకు. జాగ్రత్త, సింహాసనం మీద ఉండవు నీవు. తల మీద వజ్ర వైఢూర్యములు కలిగిన రత్నాల ముత్యాలు కలిగిన కిరీటం ఉండదు నీకు. పొరపాటును కూడా కిరీటం వచ్చిందని, సింహాసనం వచ్చిందని, సైనికులు వచ్చారని, చలికత్తలు వచ్చారని, పనివారు వచ్చారని, రాజ్యం అధికారం వచ్చిందని పొరపాటును కూడా నువ్వు గర్విస్తావేమో, హెచ్చించుకుంటావేమో. నా ప్రాణమా జాగ్రత్త, దేవునికి సమీపముగా ఉండు. అతి దగ్గరగా ఉండాలి మనం. దేవునికి సమీపంగా ఉంటే నువ్వు ఎప్పుడైనా ఆశీర్వదించబడతావు ప్రియులారా. దేవునికి అతి సమీపంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో స్థిరంగా నువ్వు కూర్చొని ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా ఈరోజు కాకుండా రేపటి నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక దినము దేవుడికి ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనకు ఆశీర్వాదము ఒక భూకంపంలాగా వచ్చేస్తుంది, ఒక ప్రళయంలాగా వచ్చేస్తుంది, ఒక సుడిగాడిలాగా వచ్చేస్తుంది. ఆశీర్వాదం తట్టుకోలేక నీవే కన్ఫ్యూజ్ అయిపోతావు. ఆహా, ఎంత ప్రేమ దేవుడిది, ఎంత ఆశీర్వాదము, ఎంత మాధుర్యము, ఎంత గొప్ప మహిమ అని చెప్పేసి ఆయన ఆశీర్వాదమునకు నీవే
విభ్రాంతి నొందుతావు. ఆశ్చర్యము పడేలాగున ఆశీర్వాదం దేవునికి ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా రేషన్ కార్డు కానీ, ఈ ఆధార్ కార్డు కానీ, ఈ వాటర్ ఐడి పొందుకోవాలంటే ఆ గ్రామంలో నువ్వు స్థిరంగా ఉంటేనే నీకు ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, వాటర్ ఐడి వస్తుంది, ఏమంటే పాన్ కార్డు వస్తుంది, అన్ని కార్డులు వస్తాయి. అవసరమైతే రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం తర్వాత బెల్లం వస్తాయి, బెల్లం వస్తుంది. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లో అన్నీ ఇట్లేదులేండి, అర్థమైందా? కందిపప్పు వస్తుంది, చక్కెర వస్తుంది, కాపుడు వస్తుంది, ఏమంటే అన్నీ సకలం వచ్చేస్తాయి. రేషన్ కార్డులో తక్కువ రేటుగా. అవసరమైతే గవర్నమెంట్ క్వార్టర్స్లు వస్తాయి, బాత్రూములు కూడా వస్తాయి కట్టుకుంటే. అన్ని ఎంత సౌకర్యం గమనించి చూడాలి. స్థిరంగా ఉన్న వాళ్ళకే ఇవన్నీ పొందుకుంటారు. అర్థమైందా? ఈ ఇంట్లో కొద్దిసేపు కాపురం, ఆ ఇంట్లో కొద్దిసేపు కాపురం, ఈ ఊర్లో కొద్దిసేపు కాపురం, ఆ ఊర్లో కొద్దిసేపు కాపురం చేస్తే నీకు ఆధార్ కార్డు రాదు, వాటర్ ఐడి రాదు, పాన్ కార్డు కూడా రాదు, రేషన్ బియ్యం కూడా రావు. కరెక్ట్ కాదు బ్రదర్? నేను చెప్పేది వాస్తవమే కదా? వాస్తవం చప్పట్లు కొట్టు ఒకసారి. అదే స్థిరంగా ఉంటే అప్పు పడుతుంది, అప్పు కూడా పడుతుంది నీకు. ఎందుకంటే నమ్ముతారు నిన్ను. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఒకే ఊర్లో ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు అడిగితే కనీసం ₹1,00,000 అడిగితే 10,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనూరోడు కాబట్టి. ఇప్పుడు నేను మీ ఊరికి వచ్చి ఒక 10,000 ఇవ్వమంటే ఇస్తారా? ఎవరి మీదే? పాస్టర్ గారు తెలిసి ఉండి నాకు, బాలరాజు గారు మంచి సేవకులు మా ఊరికి వచ్చారు, మేము కూడా వాళ్ళ ఊరికి వచ్చాను, నాకు బాగా పరిచయం. అంటే వారు మీ ఊరికి రావచ్చేమో కానీ మీరు వాళ్ళ ఊరికి బాగొచ్చేమో కానీ డబ్బులు మాత్రం ఇవ్వడానికి కుదరదు అంటారు. కరెక్టా కాదు ఈ మాట? నమ్మరండి మనవాళ్ళు. స్థిరంగా ఉంటేనే అదేదో వచ్చేటి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దేవుని సన్నిధానములు, నీ సన్నిధానములు నా కుటుంబం స్థిరపరచబడినట్లు దాన్ని నీవు ఆశీర్వదించు. మూడవది చదవండి ఒకసారి. మూడవది అదే 7వ అధ్యాయము 29వ వచనం వినాలి. ఎవరు మళ్ళా మనం చేస్తున్నారు? దావీదే. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. నాతో కలిసి పాడండి పాట. గలగల పారే. ఎలాగా? గలగల పారే సెలయేరులా. దేవుని సన్నిధానములో నువ్వు స్థిరత్వము కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధానములో నువ్వు నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే గల అలల పారునట్లుగా, సముద్రపు అలల పారునట్లుగా, నీటి అలలు గలగలగా పారినట్లుగా అలాగా దేవుని సన్నిధానములో నుండి ఆశీర్వాదము గలగలగా నీ మీదకి వస్తుంది. గలగల పారే పాడండి. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప. క్షణమైనా నన్ను ఎడబాయక. ఎలాగా? క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృప. గమ్యము చేర్చే నీ కృప. కృపా 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 యేసుని కృపా. ఎంత అద్భుతం చూడాలి. దావీదు 3వ దాని ఏమన్నాడు? ప్రభువా, యెహోవా, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానములో ఉండునట్లు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10, 20 సంవత్సరాలు కాదండి, నిత్యము, జీవితాంతము, నీ రాకడ పర్యంతం వరకు, నీ రాకడ పర్యంతం వరకు నిత్యము నీ సన్నిధానములో నా కుటుంబము నేను ఉండునట్లుగా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించుము.
మరి ఇటు ఆశీర్వాదం నీకు కావాలంటే ఒకటి, నువ్వు లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధానంలో కూర్చొని విజ్ఞాపన చేయాలి. రెండవది, నీ కుటుంబం దేవుని సన్నిధానంలో స్థిరత్వము కలిగి ఉండాలి. మూడవది, ఆ స్థిరత్వము తాత్కాలికంగా కాదు కానీ శాశ్వతంగా ఉండేటట్టుగా చూసుకుంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడా లేదా? ఆశీర్వదిస్తాడా లేదా? అన్నవారి చేతులు కొట్టి చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. ఒకసారి గట్టిగా గట్టిగా కొట్టాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందామా? చేతులు పైకెత్తి. నేను ఉండగలుగుతాను దేవుని సన్నిధానంలో స్థిరంగా. నేను స్థిరత్వం కలిగి ఉండగలుగుతాను. అటు ఇటు గంతులు వేయను, అటు ఇటు తిరగను. నేను ఉంటాను. వారి చేతులు పైకెత్తండి. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చివరికి ఒక మాట ముగిచ్చేస్తాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వాక్యం. ఇర్మియా గ్రంథము 4 మొదటి వాక్యం. త్వరగా. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రాను ఉద్దేశించినట్లయితే నా యొద్దకు రావలేను. నీవు ఇటు అటు ఇటు అటు తిరుగుటం మాని నీ హేయ క్రియలు నా సన్నిధిలో ఉన్నాయి కాబట్టి వాటిని విడిచిపెట్టి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసినలా జనులకు ఆశీర్వాదము కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆశీర్వాదము కావాలంటే నువ్వు ప్రభు దగ్గర నిలబడాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. చంచలమైన మనసు ఉండకూడదు. మా సంఘంలోనే ఒక ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి అని నేనంటే, ఆమె పేరు గీతమ్మ. పర్వాలేదు, ఆమె విన్నా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. నా అయ్యగారు నాకు వీడియో పంపిస్తాడు, నేను ఆమెకు పంపించేస్తా. ఈ మధ్యన ఆమె టచ్ ఫోన్ కొనింది. ఈ నాదు చాలామంది టచ్ ఫోన్ల మీద ఉన్న మోజు బైబిల్ మీద లేదు. చూడ ఏం ఫోన్ అంటే ఇది టచ్ ఫోన్. టచ్ చేస్తే మారిపోవాలి అంతే. టచ్ చేస్తే ఏమైపోవాలి? ఒకటి మారి ఇంకొకటి రావాలి అంతే. ఆనాడు ఏదోన వనములో మంచి చెడులు తెలిపే ఫలమును దేవుడు ఉంచాడా లేదా? ఆదాముకి ఏం చెప్పాడు? ఆదామా, ఈ ఏదోన వనములో అన్ని ఫలాలను భుజించొచ్చు కానీ ఒక చెట్టు ఫలమును భుజించకూడదు. అది తిని ఎడల నీవు చనిపోతావు అన్నాడు. అదే మంచి చెడులు తెలిపే ఫలం. అది ఈనాడు ఏదోన వనములో ఉండబడిసిన ఫలము మానవుడి చేతిలో ఉందండి. అదే టచ్ ఫోన్. ఏం ఫోను చెప్పండి ఒకసారి? టచ్ ఫోనా? ఏదో ఒక ఫోను. టచ్ చేస్తే ఎందుకు అవుతుంది? టచ్ చేస్తే మారిపోతుంది. జాగ్రత్త. టచ్ ఫోన్ మంచిగా వాడండి, దేవుని వాక్యానికి వాడండి. ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత నోరు తెరిస్తే అబద్ధాలే. అరే యాకోబు ఏమన్నామని పాస్టర్ గారు అంటే, ఇది దగ్గరలో ఉండని పాస్టర్ గారు అంటాడు, వాడు ఇంట్లోనే ఉంటాడు. బస్ స్టాండ్లో ఉండని పాస్టర్ గారు అంటాడు, వాడు ఇంట్లోనే ఉంటాడు. అన్ని అబద్ధాలే. సత్యం ఒకటి పలుకుల మనోళ్ళు. ఇది కాదు మనకు ఆశీర్వాదం ఇచ్చేది. నీ హేయ క్రియలు దీంట్లో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. వాటిని తొలగించుకొని సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసు నామములో అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. యేసు నామములో ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసు నామములో ప్రభు సన్నిధానంలో స్థిరత్వము కలిగి ఉండును గాక. యేసు నామములో నీవు నీ కుటుంబము శాశ్వతమైన స్థిరత్వము కలిగి ఉండును గాక. యేసు నామములో 2024 సంవత్సరం చివరి వరకు ఈ సంఘములో అనేక ఆత్మలు చాచబడును గాక. ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.